BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ద్వాదశ రాశులకి ఏప్రిల్ 16 నుంచి 30 తారీఖు వరకు ఎలా ఉండబోతోంది తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థ విభ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఏప్రిల్ నెలలో 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గమనించాల్సినటువంటిది, వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, చాలామంది కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు, చెప్పినవి కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేవు, కారణం ఏంటి అని చెప్పి. ప్రధానంగా శాస్త్రాన్ని అనుసరించి ఎప్పుడైనా మనం వెళ్ళాలి కాబట్టి రాశి మరియు లగ్నము రెండూ ప్రధానమే. కాబట్టి ఇక్కడ ఈ యొక్క సందేహాలకన్నిటికీ కూడాను నివృత్తి చేస్తూ ఇప్పుడు క్లియర్ కట్గా ఇంకా లోతైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని ప్రేక్షకులకు అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో మనం ముందుకు వెళదాం. ముఖ్యంగా అందరికీ కూడా గుర్తుపెట్టుకోండి, జన్మ లగ్నం అని ఉంటుంది, జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి ఉంటుంది. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు తెలియవు. కాబట్టి పేరులో మొదటి అక్షరం ఏది ఉంటుందో దానిని బేస్ చేసుకొని ఆ రాశిని మనం చూసుకోవాలి. అయితే నామనక్షత్రంలో కూడా చాలామంది పొరపాటు పడుతున్నారు. కాబట్టి ఇక్కడ వాటికి సంబంధించినటువంటిది, ఉదాహరణకి శ్రీనివాస్ అనే పేరుందనుకోండి, ఏం చూస్తున్నారు? కుంభరాశి చూస్తున్నారు కాదు, తులారాశి చూసుకోవాలి. ఇలా కాబట్టి ఎవరైనా కానీ జన్మించిన లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మొట్టమొదటిగా మనం చూసుకోవాలి. జన్మ లగ్నం తెలియని వాళ్ళు కనీసం రాశి నుంచి చూసుకోవాలి. ఈ జన్మలగ్నము రాశి రెండూ తెలియనటువంటి వాళ్ళు నామ నక్షత్రం మీదుగా చూసుకోవాలనేటువంటిది విషయాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ పట్టు నుంచి మనము లగ్నాన్ని బేస్ చేసుకొని మరియు రాశిని బేస్ చేసుకునే విధంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కొంతమందికి, ఉదాహరణకి ఇప్పుడు మనం మేష నుంచి మొదలు పెడుతున్నాం కాబట్టి మేషలగ్నము, ఈ మేషలగ్నము ఒక వ్యక్తికి ఉంటుందనుకుందాం. అదే మేషలగ్నంలో జన్మించినటువంటి వ్యక్తికి కన్యా రాశి, మరి ఏ రాశి ఫలాలు చూసుకోవాలి అనేటువంటి సందేహం కూడా కలుగుతుంది. కాబట్టి ఇక్కడ నివృత్తి చూస్తూ మొట్టమొదటిగా లగ్నమే ప్రధానం కాబట్టి ఎవరు ఏ లగ్నంలో జన్మించారో ఆ లగ్నాన్ని బేస్ చేసుకునే పరిహారాలు చూసుకుంటే మీకు ఖచ్చితంగా అన్నీ సరిపోతాయి. అది గుర్తుపెట్టుకోండి. లగ్నము తెలియని వాళ్ళు అప్పుడు రాశి చూసుకోవాలి. అంటే ఒకరిది మేషలగ్నం అయి ఉండి కన్యా రాశి అయితే లగ్నాన్ని మేషలగ్నంగానే ప్రధానంగా చూసుకొని ఫలితాలు బేరీజ్ వేసుకోవాలి. లేదు కన్యా రాశి అనుకున్నప్పుడు లగ్నం తెలియనప్పుడు కన్యా రాశి నుంచి చూసుకుంటే 40% వరకు మ్యాచ్ అవుతాయి. లగ్నం నుంచి చూసుకుంటే 60 to 70% వరకు మనం చెప్పేటువంటి విషయాలు మ్యాచ్ అవుతాయనేటువంటి విషయాన్ని గమనించుకోగల ప్రార్థన. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ప్రధానంగా ఈ యొక్క 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. మేషంలో రవి మరియు వృషభంలో గురువు, కర్కాటకంలో కుజువు, కన్యలో కేతువు, అలాగే మీనంలో బుధ, శుక్ర, శని, రాహు గ్రహాలు. కాబట్టి చాతుర్గ్రహ కూటమి 30వ తారీఖు వరకు కూడా ఉండబోతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గురుగారు, మరి మిథున రాశి వారికి ఏప్రిల్ 16th to 30th ఎలా ఉండబోతుంది అంటారు? మిథున రాశి లేదా మిథున లగ్నంలో జన్మించినటువంటి వారికి 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గమనించుకోదలసినటువంటి అంశం ఏంటంటే, మిథున రాశిలో జన్మించినటువంటి లేదా మిథున లగ్నంలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క 15 రోజుల పాటు జీవితం చాలా ఆనందదాయకంగా ఉండబోతుంది. ఎందుకనంటే దశమ స్థానంలో ఉన్నటువంటి గ్రహ ప్రభావము, రవి లాభస్థితిలోకి రావడం, 12వ గురువు, ఇవన్నీ కూడా గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. కాకపోతే ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనేటువంటి ఒక సామెత ఉంది. కాబట్టి కుటుంబంలో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకోవాలి. ముఖ్యంగా ఉద్రేకం, మీ వాక్కు ద్వారానే ఎదుటి వాళ్ళ యొక్క మనసుని గెలవలేకపోతారు. కాబట్టి మీ వాక్కుని అదుపులో ఉంచుకుంటూ, ఖర్చుల్ని కూడా అదుపులో ఉంచుకుంటూ ప్రయాణం చేయగలిగితే ఈ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మిథున రాశి లేదా మిథున లగ్నంలో జన్మించినటువంటి వారికి ఇక తిరుగే ఉండదు. అన్నిటికంటే ఆనందించదగినటువంటి విషయం ఏంటంటే, ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి
అద్భుతమైనటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. ఉద్యోగం మారాలి అని ఆలోచన చేసేటువంటి వాళ్ళకి ఈ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు చాలా గ్రహస్థితి అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మీ కోరిక తగినటువంటి ఉద్యోగంలో స్థిరపడతారు. నిరుద్యోగస్తులకి కూడా ఉద్యోగము తప్పక లభించి తీరుతుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రమోషన్ కూడా మంచి శుభవార్త ఈ 15 రోజుల్లో వింటారు. ప్రభుత్వపరముగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు అనేటువంటివి ఉండబోతున్నాయి. ఇక 12వ ఇంట గురువు ప్రధానంగా సామాన్యమైనటువంటి పరిస్థితి, ఖర్చులు ఉంటాయి కానీ అది సద్వ్యయమే అవుతుంది. మీరు పెట్టే ప్రతి ఖర్చుకి కూడాను ఉపయోగము భవిష్యత్తులో కలుగుతుంది. దేవతా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తారు, తద్వారా మంచి ఖర్చులే జరుగుతాయి. ఇక కుటుంబంలో ఉన్నటువంటి అనగా కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావమే కొంత ఇబ్బందికర పరిస్థితులు. అనవసరమైనటువంటి మాటలు మీరు చేయడం ద్వారా ఎదుటి వాళ్ళ యొక్క కోపానికి గురవుతారు. అంతేకాకుండా ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అప్పుగా అడగడం ద్వారానో మీరు నష్టపోతారు. లేదా ఏదైనా మీరు అత్యాశకి పోయి అనవసరంగా డబ్బుని నష్టపోతారని చెప్పవచ్చు. ఇక చతుర్థ స్థానంలో కేతుగ్రహ యొక్క సంచార ప్రభావం వెరసి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇతరులతో వాగ్వివాదాలు జరిగే అవకాశం గోచరమవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా సోదర సోదరుని మధ్య ఉన్నటువంటి విభేదాలు తారస్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క విషయంలో సోదర సోదరీమణులతో ఇతరులతో మీరు అన్నిటికంటే ముఖ్యంగా వాక్కుని మీరు కనుక చక్కగా ఉపయోగించుకుంటే ఈ 15 రోజుల పాటు అద్భుతమైనటువంటి జీవితాన్ని ఈ మిథున రాశి వారు పొందుతారని చెప్పవచ్చు. ఇక ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి వ్యాపార విస్తరణ చాలా చక్కగా ఉంటుంది, అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది ఈ యొక్క మిథున రాశి లేదా మిథున లగ్నంలో జన్మించినటువంటి వారికి. కాబట్టి ఏమాత్రం సందేహించకుండా మీరు చేపట్టినటువంటి పనులని మీరు ముందుకు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు విజయవంతమవుతారు. అలాగే ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క 15 రోజుల్లో నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. తద్వారా మీకు భవిష్యత్తు ఆనందదాయకంగా ఉంటుంది. మీ యొక్క భవిష్యత్తుకి బంగారు బాట వేసగలిగే వ్యక్తులే మీ జీవితంలోకి ఈ 15 రోజుల్లో రాబోతున్నారు. కాబట్టి వెల్కమ్ చెప్పి మీ యొక్క ఆనందాన్ని తెలియచేయండి. అద్భుతంగా మీ జీవితం ఉంటుందని చెప్పవచ్చు. ఇక 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మిథున రాశి లేదా మిథున లగ్నంలో జన్మించినటువంటి వారికి రోజువారీగా ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని క్లుప్తంగా తెలియచేసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం 12 మాసాల పాటు మీ యొక్క సంకల్పం నెరవేరాలి. అలాగే మీ జాతకరీత్యా ఉన్నటువంటి సకల దోషాలు తొలగిపోవాలనే సదుద్దేశంతో కాశీ విశ్వేశ్వరుని యొక్క ఆజ్ఞ మేర కాశీ క్షేత్రంలో ఏప్రిల్ 18వ తారీఖు రోజున సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటివి ప్రారంభించడం జరుగుతుంది. సంవత్సరం పాటు ఈ యొక్క కార్యక్రమంలో మీ యొక్క కుటుంబ సభ్యుల గోత్రనామాలతో ఈ కార్యక్రమాలన్నీ చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 16, 17, 18, 19, 20 ఈ 5 రోజుల పాటు ధనపరమైనటువంటి సమస్యల్ని తీర్చుకుంటారు. మీ అవసరాలకి ఖర్చులకి మించినటువంటి ఆదాయం లభించడం, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే పరిస్థితులు రావడం, అలాగే కోల్పోయినటువంటి భాగస్వామి యొక్క ప్రేమ ఆప్యాయతలు మళ్ళీ తిరిగి పొందడం, ఇటు వ్యాపారంలో కానీ ఇటు జీవితంలో కానీ. తద్వారా ఈ 5 రోజుల పాటు ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు అని చెప్పవచ్చు. ఇక 21, 22వ తారీఖుల్లో మాత్రం మానసికమైనటువంటి ప్రశాంతత, అలాగే ఇన్సెక్యూరిటీతో ఇబ్బంది పడుతూ ఉండడం, ఏదో జరిగిపోతుందని ఒక భయము, ఒక ఆందోళనతో కూడుకున్నటువంటి జీవితము, ఖర్చులు కూడా అధికంగా ఉండబోతున్నాయి. ఇక 23, 24వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా సంతాన మూలకంగా ఖర్చులు సమస్యలు పెరుగుతాయి, సంతానం మూలకంగా విభేదాలు కూడా పెరుగుతాయి. అలాగే ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో కొంత పురోగతి లభిస్తుంది అని చెప్పవచ్చు. ఇక 25, 26, 27, 28 ఈ తేదీలలో ప్రధానంగా అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. వ్యాపార విస్తరణకి అనుకూలంగా ఉండేటువంటి సమయము. నిరుద్యోగస్తులు ఈ 25, 26, 27, 28 తారీఖుల్లో చక్కగా ఒక మంచి శుభవార్త వింటారు. తద్వారా ఆనందకరమైనటువంటి పరిస్థితిని పొందుతారని చెప్పవచ్చు. 29, 30వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా
ఇంటి నుంచి దూరంగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, అనవసరమైనటువంటి ప్రయాణాలు, భాగస్వామి మూలకంగా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగాల్లో కొంత నష్టం, అంటే ఏంటి, ఉద్యోగాల్లో ధనపరమైనటువంటి నష్టం అనేటువంటిది గోచరమవుతుంది. కాబట్టి చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో లేదా ఏ ప్రయత్నం చేస్తున్నా డబ్బు మూలకంగా, భాగస్వామి మూలకంగా కొంత కష్ట నష్టాలు ఎదురయ్యే అవకాశం గోచరమవుతుంది. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే 21, 22, 23, 24 తారీఖుల్లో ఖర్చులు గనక అదుపులో పెట్టుకుంటే చాలా మటుకు ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. మరి మిథున రాశిలో జన్మించిన మహిళల కోసం కూడా ఒకసారి వివరిస్తారా గురుగారు? మిథున రాశి లేదా మిథున లగ్నంలో జన్మించినటువంటి మహిళలు జాగ్రత్తలు పాటించండి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం గోచరమవుతుంది. వాక్కుని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేసుకుంటే మంచి జరుగుతుంది. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. అలాగే ప్రధానంగా బాధ్యతలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు కూడాను పెరుగుతాయి. కోల్పోయిన చోటే మళ్ళీ ప్రేమ ఆప్యాయతలు తిరిగి పొందుతారు. మిమ్మల్ని చీ అన్న వాళ్ళే మళ్ళీ ఈ 15 రోజుల్లో మిమ్మల్ని స్వాగతిస్తారు. మీ సర్వీస్ మాకు అవసరం లేదన్న వాళ్ళే మళ్ళీ మీ సర్వీస్ని తీసుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ వ్యాపార పునరుద్ధరణకి చేసే అవకాశము ఈ మిథున లగ్నము లేదా మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలకి గోచరమవుతుంది. సర్వత్రా ఆనందకరంగా జీవిస్తారని చెప్పవచ్చు. మరి వీరిరువురు కూడా ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఈ మిగతా 15 రోజులు కూడా సునాయాసంగా గడిపేయొచ్చు అంటారు? ఇక ఈ మిథున రాశి లేదా మిథున లగ్నంలో జన్మించినటువంటి వారు ప్రధానంగా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటూ ఉంటే చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. లేదా అవకాశం ఉంటే ఈ విశ్వావసునామ సంవత్సరం 12 నెలల పాటు మీరు మరియు మీ కుటుంబ సభ్యుల గోత్రనామాదులతో జరిగేటువంటి ఈ యొక్క సంకల్ప సిద్ధి, సర్వదోష నివారణ పూజల హోమాలలో పాల్గొనే ప్రయత్నం చేయండి. అంతా శుభకరంగా ఉంటుందని చెప్పవచ్చు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.